చిత్తూరు జిల్లా పుంగనూరు నాటుసారాపై ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచారి ఉక్కుపాదం మోపారు. మండల పరిధిలోని పర్చపల్లి తాండా, జుబలదిన్నె తాండా, నల్లగుట్లపల్లి తాండాలలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5,200 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేసి 135 లీటర్ల నాటుసారాను 40 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాటుసారా తయారు చేస్తున్న 7గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పెదతాండ, పట్టపల్లి తాండ అనే విలేజెస్లో నాటుసారా తయారీ జరుగుతుందని చెప్పేసి మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ మేరకు మేము 3-4 రోజుల నుంచి కూడా మొత్తం మా కానిస్టేబుల్స్, ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ పల్లెలన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు ఇవాళ జిల్లా రైడ్ చేయటం జరిగింది. ఒక 10 వెహికల్స్ తోటి మేము ఈ 3 తాండాల్లో మార్నింగ్ 5 గంటల నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నాము. ఈ రైడ్స్లో భాగంగా మొత్తము 5,200 లీటర్ల సారా ఊట ధ్వంసం చేయటం జరిగింది. అట్లానే 135 లీటర్ల నాటు సారాయిని కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. ఒక ఇంట్లో 40 టెట్రా ప్యాకెట్ ఈ కర్ణాటక మద్యం దొరికింది. అట్లనే ఒక 2 ముద్దాయిల దగ్గర ఈ 2 వీలర్స్ 2 బైకులు కూడా స్వాధీనం చేసుకున్నాము. ఈ కేసుల్లో ఈ సారాయి కేసులు అయితేనేమి, ఈ టెట్రా ప్యాకెట్స్ అయితేనేమి, వాష్ అయితేనే మొత్తం ఇప్పటికీ 7 మంది ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా రైడ్స్ 3 టీమ్స్ కూడా ఇంకా 3 చోట్ల కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా మొత్తం పూర్తయ్యే వరకు వెళ్ళాం. సాయంత్రం వరకు కూడా రైడ్స్ ఉంటాయి. ఇక్కడికే మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము. ఈ నల్లగొట్టపల్లి, పెదతాండ, పట్టపల్లి తాండ అనే విలేజెస్లో